ఒక వ్యక్తి మరణించాడు. అతను చేసిన పాపపుణ్యాలకు రోజు మార్చి రోజు ఒకరోజు స్వర్గంలో, ఒకరోజు నరకంలో ఉండాలని చెప్పడంతో అతను మొదటగా నరకంలో కాలు పెట్టాడు. అక్కడ మొత్తం చెత్తా దుమ్ముతో చాలా మురుగ్గా ఉంది. మనుషులందరూ ఎక్కడ పడితే అక్కడ పడుకొని దొర్లుతూ చూడ్డానికి బక్క చిక్కిపోయి అన్నము తిని ఎన్నో రోజులైన వారిలా కనిపిస్తున్నారు. అక్కడ ఎవరి ముఖం చూసినా విచారంతో దిగులుతో ఉంది. వీళ్ళకి అన్నం పెట్టకుండా ఇలా వదిలేస్తున్నారేమో అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక గంట మోగింది. వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గది వైపు వెళ్తూ ఉండడాన్ని చూసి ఇతను కూడా వారితో పాటే వెళ్ళాడు. వెళ్లి నిర్గాంతపోయాడు. అది ఒక పెద్ద భోజనశాల. మధ్యలో చాలా పొడవైన బల్ల, దాని మీద అన్ని రకాల ఆహార పదార్థాలు, శాకాహారాలు, మాంసాహారాలు, మిఠాయిలు, పలహారాలు అన్నీ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన వ్యక్తికి మరి వీళ్ళు ఎందుకు బక్కచిక్కిపోయారని సందేహం కలిగింది. ఇంతలో యమభటులు వచ్చి బల్లకి ఇరువైపులా కూర్చున్న వారి చేతులకు పెద్ద పెద్ద పొడుగాటి గరిటెలు కట్టి వెళ్లిపోయారు. అవి చాలా పొడుగ్గా ఉన్నాయి. వాటితో తినడానికి అందరూ ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరికీ సాధ్యపడలేదు. చివరికి కొన్ని మెతుకులు మాత్రమే వాళ్ళ నోట్లో పడ్డాయి. అప్పటికే సమయం అయిపోవడంతో అందరూ నిరాశగా వెనక్కి వెళ్లిపోయారు. ఆ రాత్రి